వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు మనం కుండ చికెన్ చేసుకొని దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, ఆకు, జాపత్రి, పువ్వు, మిరియాలు, ఎండుమిర్చి, ఇలాచి, కస్తూరి మెంతి హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే మనకి ఇందాక జాజికాయ వేసుకున్నాం కదా, ఇప్పుడు జాపత్రి అది కూడా వేసుకోవాలి. అలానే ఇప్పుడు లవంగాలు, హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనకి అది దాల్చిన చెక్క, ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు, అన్నీ డ్రైవి, ఏవి రోస్ట్ అవసరం లేదు. ధనియాల పౌడర్, చికెన్ మసాలా పౌడర్ ఎవరెస్ట్, అది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు, అలానే పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకొని కట్ చేసుకొని నిలువున చీల్చుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పుదీనా 2 కలుపుకొని వేసుకోవాలి. కారం తగినంత, టేస్ట్ తగినట్టు, కొంచెం స్పైసీ కావాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ ఆల్మోస్ట్ అన్ని స్పైసీ కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి. 4 స్పూన్స్ వరకు ఉంటుంది. సాల్ట్, నిమ్మరసం ఒక 2 లెమన్ తీసుకొని పిండుకోవాలి ఇందులో, ఎందుకంటే అన్ని స్పైసీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి. మొత్తం ముక్కలకి, ఆనియన్స్ ముక్కలకి అంటే విధంగా అన్నిటినీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనకి చికెన్ తీసుకొని వేసుకోవాలి. 1 కేజీ చికెన్ అయితే ఒక పావు కేజీ, హాఫ్ కేజీ వరకు ఉల్లిపాయలు ఉంటాయి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత బాగుంటుంది. మొత్తం ఆ ముక్కలకి పట్టే విధంగా ఉప్పు, కారం, మసాలాలు
పెట్టిన 20 మినిట్స్కి అదిగోండి హెయిర్ లాక్ ఓపెన్ అయిపోయి హెయిర్ బయటకు వచ్చేస్తుంది. అలా వస్తే మనకి ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని తీసుకుందాం, ఓపెన్ చేసేద్దాం, ఎలా ఉందనేది తెలుస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికింది. మనకి అక్కడ ఉడికినది ఈజీగా ఇట్లా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ వేసుకొని కొద్దిగా రైస్ వేసుకొని అందులో కొద్దిగా చికెన్ వేసుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసండి, నాకు మెసేజ్ పెట్టండి ఎలా చేసుకున్నారు, ఎలా వచ్చింది మీకు అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్.